హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్టర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మనం ఎర్న్కారో వెబ్సైట్లో మనం అమౌంట్ ఎలా విత్డ్రా చేసుకోవాలి అనేది దాని గురించి ఇది టాపిక్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఎర్న్కారోలో అమౌంట్ ఎలా సంపాదించాలి, మన ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయాలి అనే దాని గురించి కంప్లీట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో మీరు నేను ఐకార్డ్స్లో వేస్తాను, ఆ వీడియో అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెబ్సైట్లో నుండి కానీ మొబైల్ నుండి కానీ సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మనం బ్యాంక్ కానీ లేకపోతే యూపీఐ ఐడికి కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మినిమం 10 రూపీస్ నుండి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. మనకు ఎర్నింగ్స్ అనేది వాళ్ళు టైం ప్రకారం అయితే మనకు ఎర్నింగ్స్ అయితే ఇస్తారు. ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన తర్వాత మనకు 15 డేస్ కూడా పట్టవచ్చు. ఒక్కొక్క ప్రోడక్ట్ మనకు డెలివరీ అయిన తర్వాత 15 డేస్ వరకు, అంటే వీళ్ళకు రిటర్న్ రిప్లేస్మెంట్ పాలసీ కంప్లీట్ అయ్యేంత వరకు మనకు అమౌంట్ అయితే ఎర్నింగ్ అయితే చూపించదు. అంటే కాకపోతే మనకు ఎంత అమౌంట్ ఎర్న్ చేసామని చూపిస్తుంది, కానీ మన వాలెట్లోకి ఎంత అమౌంట్ వచ్చిందని అయితే చెకింగ్లో చూపించదు. అలా కంప్లీట్ వచ్చిన తర్వాత మనం ఎలా దాన్ని విత్డ్రా చేసుకోవాలి, బ్యాంక్ కానీ యూపీఐ కానీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది డెస్క్టాప్లో చేసి చూపిస్తాను, చూడండి. మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, పెద్ద తేడాగా ఏముండదు. మొబైల్లో కూడా యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నేను డెస్క్టాప్లో చేసి చూపిస్తాను, అక్కడ నుండి చూడండి. ముందుగా వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మనకు అమౌంట్ అయితే చూపిస్తుంది. నాకు 724 రూపీస్ 70 పైసా అయితే అర్నింగ్ అయితే చేశాను. ఇక్కడ మనం మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు రిక్వెస్ట్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అమౌంట్ వచ్చేసరికి 566.90 పైసా అయితే మనకు ఉన్నది. దీన్ని విత్డ్రా చేయాలంటే విత్డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా యూపీఐ ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతుంది. నేనైతే యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యూపీఐ ఐడి అయితే అడుగుతుంది. మనము ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా ఐడి అయితే యూపీఐ ఐడి ఇచ్చేసుకొని ఇక్కడ మనం కంప్లీట్గా యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఐ అగ్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద టిక్ మార్క్ పెట్టుకొని ఇక్కడ గెట్ పేడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఎందుకంటే మీ యొక్క యూపీఐ ఐడి వెరిఫికేషన్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు ఓటీపీ అయితే కంప్లీట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు 6 digits ఓటీపీ ఎంటర్ చేసిన వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క అమౌంట్ అనేది టోటల్గా మీ యొక్క ఫోన్పేకి కానీ గూగుల్ పే కానీ మీరు ఏదైతే ఇచ్చారో యూపీఐ ఐడికి 72 అవర్స్ అని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. 5 minutes to 72 hours లోపు మీకు పడతాయని. నేనైతే ఎంట్రీ కొట్టగానే ఇమ్మీడియట్లీ నాకైతే అమౌంట్ అయితే సెండ్ అయితే అయింది. ఇలా సింపుల్గా మీరు అమౌంట్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. నాకైతే వితిన్ సెకండ్స్ లోపు అయితే నాకు అమౌంట్ అయితే పడింది. వాళ్ళు 5 minutes to 72 hours అన్నారు, కానీ నాకు 5 minutes కూడా పట్టలేదు. నేను ఓటీపీ ఎంట్రీ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేయగానే నాకైతే అమౌంట్ అయితే అకౌంట్లోకి అయితే వచ్చేసింది. నేను యూపీఐ ఐడి చేశాను కాబట్టి నాకు ఇమ్మీడియట్లీ అకౌంట్కి అయితే సెండ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.